నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనిక. మొన్న పొలిటికల్ లీడర్లు, నిన్న ఆర్మీ అధికారులు, నేడు క్రికెటర్లు, అందరికీ ఒకటే కామన్ లింక్. ఉగ్రవాదులతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు పాకిస్తాన్ ప్రముఖులు. దాయాది అసలు రంగు బయటపడింది. మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సోదరుడు షాహిద్ అఖ్తర్ అంత్యక్రియల వేళ ఉగ్ర దోస్తీ తేటతెల్లమైంది. లష్కర్ ఏ తోయిబా కీలక నేతలతో పాటు పహల్గామ్ దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి సహా పలువురు హాజరైనట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇస్లామాబాద్కు టెర్రరిస్టులకు ఉన్న సంబంధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ పేరు విన్న వెంటనే గుర్తొచ్చేది ఉగ్రవాదమే. సీమాంతర ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోసి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది దాయాది. అమెరికా అండదండలు పెరగడంతో నిర్భయంగా ఉగ్ర పాములను పెంచి పోషిస్తుంది. టెర్రరిస్ట్ నెట్వర్క్ను పెంచేందుకు హవాలా మార్గంలో డబ్బులు పంపుతుంది. అది కూడా ఇండియాను నాశనం చేయాలన్న ఒక్క లక్ష్యంతో ముందుకెళ్తుంది. అయితే ఎప్పటికప్పుడు పాక్ కుట్రలను పటాపంచలు చేస్తోంది భారత్. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో ఇండియన్ ఆర్మీ సత్తా చాటింది. తాజాగా షోయబ్ అఖ్తర్ సోదరుడు షాహిద్ అఖ్తర్ అంత్యక్రియలు పెనుదుమారం రేపాయి. పహల్గామ్ దాడికి కుట్ర చేసిన మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి దృశ్యాలు ఆందోళన చేస్తున్నాయి. 26/11 తరహా దాడుల గురించి, సముద్ర మార్గ దాడుల గురించి సైఫుల్లా కసూరి చేసిన వ్యాఖ్యలు భద్రతా వర్గాల్లో అలజడి రేపాయి. టెర్రరిస్ట్ సైఫుల్లాతో పాటు లష్కర్ ఏ తోయిబాకు రాజకీయ ముఖచిత్రంగా భావించే పాకిస్తాన్ మార్కాజీ ముస్లిం లీగ్ ప్రతినిధులు కూడా షాహిద్ అఖ్తర్ అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు సమాచారం. జూన్ 24న గుండెపోటుతో షాహిద్ అఖ్తర్ సోదరుడు మరణించారు. ఆయన కూడా షోయబ్ అఖ్తర్ లాగే మాజీ క్రికెటరే. జూన్ 25న ఇస్లామాబాద్లోని H8 గ్రేవ్ యార్డ్లో అంత్యక్రియలు జరిగాయి. అక్కడ ప్రార్థనల సమయంలోనే టెర్రరిస్టులు, పొలిటికల్ లీడర్లంతా హల్చల్ చేశారు. పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్, PMML ప్రెసిడెంట్ ఇనామ్ ఉర్ రెహమాన్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో నిషేధిత సంస్థల నేతల వీడియోలు వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. దీంతో అఖ్తర్ కుటుంబానికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా, లేదంటే షాహిద్ అఖ్తర్కు PMML లీడర్లు మద్దతుదారులా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అత్యంత రహస్యంగా నీడల్లో కనిపించే టెర్రరిస్ట్ నెట్వర్క్ సభ్యులు ఓ పబ్లిక్ ఈవెంట్లో ఇలా ప్రత్యక్షమవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో నిషేధాలు ఉన్నప్పటికీ ఉగ్ర సంస్థలు పాక్లో రాజకీయ ముసుగులో కొనసాగుతున్నాయా అనే సందేహాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. లష్కర్ ఏ తోయిబా అనేది 1990 చివరిలో ఏర్పడిన ఉగ్ర సంస్థ. ఇండియాలో 2008 ముంబై దాడులు సహా అనేక దాడుల్లో LAT సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్ర సంస్థగా గుర్తించబడింది. LAT సంస్థలో సైఫుల్లా కసూరి కమాండ్ స్థాయిలో ఉన్నారని భద్రతా విశ్లేషణలు చెబుతున్నాయి. తీవ్రవాదం ఇంటి పేరుగా మార్చుకున్న పాకిస్తాన్ ఉగ్ర ఫ్యాక్టరీలను తిరిగి ఏర్పాటు చేస్తోంది. లూని, పుట్వాల్, టిప్పు పోస్ట్, జమీల్ పోస్ట్, ఉమ్రాన్ వాలీ, చోటా చక్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో శిబిరాలు ఉన్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. UNO ప్రకటిత ఉగ్రవాది హఫీజ్ సయీద్ లష్కర్పై ఉన్న నిషేధాలను తప్పించుకుని తిరిగేందుకు PMMLను ఏర్పాటు చేశాడు. అది 2024 పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేసింది. భారత వ్యతిరేక శక్తులకు పాకిస్తాన్ స్వర్గధామంగా ఉందని, ఉగ్రవాదులు ఎలాంటి ఆంక్షలు లేకుండా బహిరంగంగా తిరుగుతున్నారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్ రామ్మోహన్ రావు గారు. చెప్పండి.
సో ఇక్కడ షోయబ్ అఖ్తర్ సోదరుడు మరణించిన ఈవెంట్లో ఇక టెర్రరిస్టులు కనిపించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. సో ఇట్లాంటి బహిరంగ కార్యక్రమాల్లో టెర్రరిస్టులు కనిపించడం దేనికి సంకేతం అంటారు? ఒక ప్రముఖ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ కూడా చాలా వరకు ఒక విధ్వంసకారి. చాలా సార్లు కూడా క్రికెట్ ఆటలో కూడా మన మీద అనవసరంగా చాలా దుర్మార్గంగా వ్యాఖ్యలు చేసేవాడు. ఇప్పుడు వారి తమ్ముడు అంత్యక్రియలలో ఇట్లాంటి తీవ్రవాదులు కనపడుతున్నారంటే, బహిరంగంగా తిరుగుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికా ఈ మధ్యన పాకిస్తాన్ పట్ల అవలంబిస్తున్న ధోరణి, వాళ్ళకు ఇస్తున్న మద్దతు ఇది కారణం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్షుడు నిన్నగాక మొన్న ఒక 2 రోజుల క్రితం ఈ ఫ్రాన్స్ లో ఇరాన్ అమెరికా ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంలో మీకు ఇష్టమైన నాకు 2 వ్యక్తుల గురించి చెప్పండి ప్రపంచంలో అంటే 2 చెప్పారు. ఒకటేమో ఆయన భార్య అనట ఉషా, మనకు ఇండియా అత్తగారు ఆయనకు. రెండోదేమో ఆసిఫ్ మునీర్ అట, అంటే పాకిస్తాన్ సైన్యాధికారి ఆసిఫ్ మునీర్. ఇది ఎవరి ముందు అనలేదు. మనకు షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడు మన ప్రధానమంత్రి పక్కనే ఉండగా కూడా ఈ మాట అన్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు మనకు, అంటే అమెరికాకు పాకిస్తాన్ పట్ల ఎంత ప్రేమ ఉందని. అంటే సొంతంగా తన అత్తగారికే ద్రోహం చేస్తున్న పాకిస్తాన్ మన సైనికాధికారిని మెచ్చుకుంటున్నాడు. అంటే అక్కడ ఎన్నికల ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం లేదు, దాని వెనుక ఉన్న తీవ్రవాదం వెనుక ఉన్న ఆసిఫ్ మునీర్ని మెచ్చుకుంటున్నారు. చూస్తున్నాం కదా పాకిస్తాన్ ఎంత నెత్తినెక్కిస్తుంది అమెరికా. అందుకనే ఇవాళ అన్ని కారణాలకు అమెరికా మూల కారణం అంటున్నాం. ఎందుకంటే అప్పుడప్పుడే పాకిస్తాన్ తీవ్రవాద దేశం అంటే. గతంలో జో బైడెన్ ఒక మంచి మాట అన్నారు, ఇది అమెరికా అధ్యక్షుడు ఈ ట్రంప్ కన్నా ముందు, ఆ ట్రంప్ కన్నా అంటే మొదటిసారి ట్రంప్ ప్రభుత్వం తర్వాత వచ్చిన జో బైడెన్ మాట అన్నారు, పాకిస్తాన్ అంత ఉగ్రవాద దేశం ఇంకోటి ఏం లేదు, ఉగ్రవాదాన్ని పూర్తిగా ప్రోత్సహిస్తుందని చెప్పి. పాకిస్తాన్ అమెరికాకు అంటే వెక్కిరించుకుంటూ చాలా ధీటైన జవాబు ఇచ్చింది. అసలు మీరు నేర్పింది కదా తీవ్రవాదం, ఆఫ్ఘనిస్తాన్ లో పాలన కోసం మమ్మల్ని తీవ్రవాదులకు మార్చింది మీరే కదా అన్నది. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే పాకిస్తాన్ లో ప్రభుత్వం మీద పెత్తనం సైన్యం ఉంటే, సైన్యం మీద పెత్తనం తీవ్రవాదం. ఇవాళ కొత్త కూడా కాదు. యాక్చువల్గా ఇవాళ మనకు మాజీ క్రికెటర్ తమ్ముడి అంత్యక్రియలకు వీళ్ళందరూ హాజరయ్యారంటే ఇది కొత్త కూడా కాదంటారు. అంతకుముందు మనకు ఆపరేషన్ సింధూర్లో మన పెద్ద ఎత్తున 6 స్థావరాల మీద దాడి చేసి చంపేస్తే ఆ తీవ్రవాదుల అంత్యక్రియలలో కూడా ప్రముఖమైన రాజకీయ నాయకులు, ముఖ్యంగా సైన్య అధ్యక్షుడు కూడా పాల్గొన్నాడు కదా, గతంలో చూసినాం కదా మనం. అంటే వాళ్ళు తీవ్రవాదాన్ని ఎంత ప్రోత్సహిస్తున్నారు బహిరంగంగా అంటే, ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రోత్సహిస్తున్నారు. ఆ వీడియోలు చూస్తే మనకు ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పాటు తీవ్రవాద సంస్థల లష్కర్-ఏ తోయిబా నాయకులు వచ్చారు, చూస్తున్నాం మనం. దానికి ఎంత దుర్మార్గమైన పేరు ఉందంటే పాకిస్తాన్ కూడా నిషేధించింది. అమెరికా ఇప్పుడు ఈ తీవ్రవాద లష్కర్-ఏ తోయిబాను పాకిస్తాన్ కూడా నిషేధించింది. యూకేలో చాలా 192 మంది ఒకేసారి మరణానికి కూడా అది కారణమైంది. అంతేందుకు సెప్టెంబర్ 11 మనకు అమెరికా ట్విన్ టవర్స్ మీద దాడుల తర్వాత అమెరికా నిషేధించింది. మన దేశంలో లష్కర్-ఏ తోయిబా మీద 2 పెద్ద ప్రధానమైన ఆరోపణలు 2001 పార్లమెంట్ల మీద దాడి, భారత పార్లమెంట్ మీద దాడి, తర్వాత 2008లో మనకు ముంబై దాడులు. ఈ రెండిట్లో పూర్తి స్థాయిలో లష్కర్-ఏ తోయిబా హస్తం ఉందని చెప్పింది. దాంతో లష్కర్-ఏ తోయిబా అధినేతను కూడా వ్యవస్థాపకులను అరెస్ట్ చేసి, ఇప్పుడు 1950లో పుట్టిండు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. 2 సార్లు జైల్లో పెట్టింది, ఇప్పుడు జైల్లో అవుతుంది. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ మరొకసారి మన మీద దాడి చేయబోతుందా అనే మాట. అంటే ఇటీవలనే కొన్ని ఉద్రిక్త పరిస్థితులు కూడా ఒక రకంగా ఏర్పడ్డాయి. ఎండాకాలం వచ్చింది, ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందం విషయానికి వస్తే మనం దాన్ని అబియన్స్ లో పెట్టాము. దాంతో ఇప్పుడు పంజాబ్ లో పెద్ద ఎత్తున కూడా నడుస్తున్నది. పంజాబ్ లోకి ముఖ్యంగా కరువు వచ్చే పరిస్థితి ఉంది, తాగునీటి కొరత ఉన్నది. అవసరమైతే భారత్ మీద యుద్ధం చేసైనా సరే మేము మళ్ళీ యుద్ధం మొదలు పెడతాం, చేసి మేము సింధు నది జలాలను సాధించుకుంటామని పాలకులే బీరాలు పలుకుతున్నారు. అటువంటి అప్పుడు మరి ఇటువంటి తీవ్రవాదాలను ప్రోత్సహించే చర్య ఇందులో భాగమైన మరొకసారి అంతర్యుద్ధం నివారించుకునే, అసలు యాక్చువల్ పాకిస్తాన్ అంతర్యుద్ధంలో ఉంది. బలూచిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారు, అటు పాకిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారు, ఇటు పక్కన ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా మేము భారత్లో కలుస్తామంటున్నారు. దాన్ని నివారించుకోవడానికి ఈ తీవ్రవాదులను మద్దతు తీసుకుంటుందా అనే మాట అనిపిస్తుంది. ఇంకొక మాట చెప్పాలి, లష్కర్-ఏ తోయిబా ఏర్పడ్డ సందర్భమే దుర్మార్గమైంది. భారత్ లో అస్తిత్వం సృష్టించడం, భారత్ ని ఇస్లామిక్ దేశంగా మార్చడం చాలా పెద్ద గోల్ వాళ్ళది. చిన్న గోల్ ఏమో మనకు పాకిస్తాన్ మన ఆధీనంలో ఉన్న పిఓకేతో పాటు జమ్మూ కాశ్మీర్ కూడా స్వతంత్రం ప్రకటించడం, అంటే పాకిస్తాన్ లో కలపడం. ఇట్లా పాకిస్తాన్ లో తీవ్రవాద చర్యలను విస్తృతం చేసుకుంటూ
పాకిస్తాన్ పౌర ప్రభుత్వాలను కూల్చడం ఇట్లాంటి పనులు చేస్తున్న వాటిని ప్రోత్సహిస్తూ వాళ్ళు పాకిస్తాన్ మన మీద కక్షతో ప్రోత్సహిస్తుంటే రేపు వాళ్ళకే కష్టం కదా అని నేను అంటున్నాను. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దాదాపు 8 దేశాలు నిషేధించిన లష్కర్ తోయిబాని. అటువంటి సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని వాళ్ళ మరి అంత్యక్రియలకు హాజరైందంటే పాకిస్తాన్ పూర్తిగా వాళ్ళకు నిరసిస్తున్న అర్థమవుతుంది. ఇంకొక మాట కూడా చెప్పి లీగల్ ముసుగు దొడుక్కొని, అంటే ఇంతకుముందు మీరు చెప్పారు కదా, పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల పేరు మీద వెనుక మొత్తం అది ఉంటుంది. కానీ అంతర్జాతీయ తీవ్రవాదాన్ని మనం అరికట్టకపోతే అందరికీ నష్టమే అంటాడు. అసలు ఇస్లామిక్ తీవ్రవాదం కానీ ఏ తీవ్రవాదం అయినా సరే పూర్తి స్థాయిలో ఇది ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తుంది. దానికి అన్ని అంతర్జాతీయ మన సంస్థలు ఇటువంటి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కృషి చేయాలి. కానీ పైకి కనిపిస్తున్నంత సాఫ్ట్ గా మరి అమెరికా లేదు. చూస్తున్నాం అసలు లష్కర్ తోయిబా బారిన పడని దేశం అంటే చాలా తక్కువ అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నేను ఇంతకు చూశాను. మొత్తం ప్రపంచంలో చాలా దేశాల్లో అస్థిరత సృష్టించడం, ఉగ్రవాద చర్యలు చేయడం, పిచ్చివాడి చేతిలో రాయిలాగా తమ భేదం లేకుండా అది హిందువులా ముస్లింలా అనకుండా, అది క్రిస్టియన్లా అనకుండా అన్ని దేశాల్లో విధ్వంసం సృష్టించింది. అందుకని 8 దేశాలు నిషేధించినాయి. ఇంకో కొన్ని దేశాలు నిషేధించాల్సిన అవసరం ఉన్నా కూడా పాకిస్తాన్ తో అవసరాలు రీత్యా చైనా లాంటి దేశం నిషేధిస్తలేదు. ఇంకా చైనాలో కూడా మనకు చుట్టుపక్కల కూడా చాలా జరిగినాయి ఇటువంటి విషయాలు, కనుక చైనా నిషేధిస్తలేదు. అందుకనే నిషేధించబడిన ఈ లష్కర్ తోయిబా కార్యకలాపాలను పాకిస్తాన్ యథేచ్ఛగా కొనసాగిస్తూ ఇంకొక మాట కూడా చెప్పాను. వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయట అంటే పాకిస్తాన్ లోని దట్టమైన అడవుల్లో, అంటే డ్రోన్లకు కానీ ఇతరత్ర మన ఏవైతే గుర్తింపు చేయకుండా ఉన్న దట్టమైన అడవుల్లో, డ్రోన్లలో, గుట్టల్లో పెట్టుకొని చేస్తున్నారట. అవన్నీ ఇప్పుడు బహిరంగంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించడానికి పనికొస్తున్నాయి. వాటి లాహోర్లో వాటి అనుబంధ సంస్థల కార్యాలయాలు కూడా ఉన్నాయి. మరి వాటిని ఎందుకు స్వాధీనం చేసుకుంటలేరు అంటే తమకు నష్టం కాకపోతే ఏమైనా అనుకుంటున్నారు. కానీ తమకు కూడా పాకిస్తాన్ లో కూడా ఈ లష్కర్ తోయిబా ఆగడం తక్కువేం లేదు. చాలా మందిని ఇదివరకు చంపింది, ఇప్పుడు కూడా చంపుతారు. అందుకని పాకిస్తాన్ ప్రభుత్వం మరి తన మరణ శాసనం తనే రాసుకుంటుందా, భారతదేశం మీద కోపంతో తాను ఎక్కిన కొమ్మని నరుపుకుంటుందా అనే అనుమానం నాకు వస్తుంది. ఇక్కడ అఖ్తర్ కుటుంబానికి టెర్రరిస్టులకు ఏమైనా సంబంధం ఉందంటారా? చెప్పలేము, ఎందుకంటే మనం అది ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చేయాలి. ఆంధ్ర ప్రభుత్వం ఇటుపక్క నిఘా వర్గాలు ఉన్నాయి, మనకు ఉంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉన్నది, మన తీవ్రవాదం అరికట్టే వింగ్స్ మనకు చాలా ఉన్నాయి. అజిత్ దోవల్ లాంటి అతి శక్తివంతమైన మనకు గూఢచర్యను నిర్వహించి పాకిస్తాన్ లో గతంలో గూఢచర్య నిర్వహించిన వ్యక్తి ఉన్నాడు. మనకు జయశంకర్ లాంటి మంచి మేధావి వాళ్ళ విదేశాంగ శాఖ చూస్తున్నాడు. రక్షణ శాఖ అయితే అపర సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే పేరు తెచ్చుకున్న రాజ్నాథ్ సింగ్ గారు చూస్తున్నారు. మరి వీళ్ళందరూ చెప్పాలి, భారత ప్రభుత్వం నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి అనేది వాళ్ళు చెప్పాల్సింది. కనుక బయట కనపడడానికి కారణం ఏమిటి అనే సమస్య. ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఒక రకంగా చెప్పాలంటే మాకు తీవ్రవాదులను మేము బహిరంగ ప్రోత్సహిస్తున్నాం చెప్పడం కోసమా, ఒక మాట చెప్పి అరెస్ట్ చేయొచ్చు. అసలు వాళ్ళందరూ నిషేధిత సంస్థకు సంబంధించిన వాళ్ళు అంత్యక్రియలు హాజరైన వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు పడేయచ్చు కదా, ఎందుకు చేస్తలేరు అంటే ప్రభుత్వమే పూర్తి స్థాయిలో చేస్తుంది. అందుకనే పాకిస్తాన్ ప్రభుత్వము ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు 5 ఏళ్ళు పూర్తి చేసిన సందర్భాలు లేవు. మధ్యన సైనిక దాడులు జరగడం, లేకుంటే సైన్యం స్వాధీనం చేసుకోవడం, సైన్యం నుంచి వచ్చిన వాళ్ళు కూడా రేపు పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్న సందర్భం లేవు. ముషారఫ్ ఉన్నాడు, ముషారఫ్ కూడా సైన్యాధ్యక్షుడు ఉండే మరి మన ఎన్నికైన పౌర ప్రభుత్వాన్ని పడగొట్టి వచ్చాడు, ఆయన కూడా పూర్తి స్థాయిలో ఉండలేదా. ఇప్పుడు ఇంకొక కుట్ర జరుగుతుంది పాకిస్తాన్ లో, ఏంటంటే షహబాజ్ షరీఫ్ కేవలం పర్ఫెక్ట్ అంటే నామమాత్రంగా తోలుబొమ్మ లాగా ఉన్నాడు. ఒరిజినల్ గా ఆసిఫ్ మునేరే అంటే సైన్యాధ్యక్షుడే రాజకీయం చేస్తున్నాడు, సైన్యాధ్యక్షుడే ప్రధానిని అటు అధ్యక్షుడిని మన పాకిస్తాన్ అధ్యక్షుడిని పక్కకు పెట్టి పూర్తిగా వయా మీడియా తానే పరిపాలన సాగిస్తున్నారనే మాట వస్తుంది. అందుకని చూడండి మీరు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మునీర్ను ఫస్ట్ మనకు విందుకు పిలిచాడు చూసిండు కదా, తర్వాత ఇద్దరిని పిలిచారు కదా, మొదలైతే మునీర్కి పెద్దపీట వేశారు కదా. ఎన్నికైన ప్రజాప్రభుత్వంతో మాత్రమే వ్యవహరించాల్సిన అమెరికా అంత అగ్రరాజ్యం, అంత పెద్ద దేశం, ఒక పక్కన మన పాకిస్తాన్ ఎవరైనా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ దేశ సైన్యాధ్యక్షుని పిలిచింది అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే అందుకని పాకిస్తాన్ లోని సైన్యాన్ని పూర్తిగా సైన్యం మొత్తం ఉగ్రవాదుల చేతిలో ఉన్నది కనుక తన మరణ శాసనం తనని రాసుకునే పాకిస్తాన్ ను ప్రోత్సహిస్తూ మరి వాళ్ళ అమెరికా లాంటిది కూడా దేశం తప్పు చేస్తున్నది. దీనికి కొందరు మద్దతు ఇచ్చే వాడు కూడా మన దేశంలో ఉండడం కూడా దురదృష్టకరం అంట. మన దేశంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే
తీవ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తే తీవ్రవాదం చేతుల్లో చచ్చిపోతాం. ఆ మాట పాకిస్తాన్కి అనుభవక వైద్యం, కానీ ఇప్పటి వరకు ఆ పని చేస్తలేదు అంటారు. అందుకని వాళ్ళ లష్కర్ ఈ తోయిబా ప్రధానమైన లక్ష్యాలు భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయడం, మన జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కలుపుకోవడం, ఆక్రమిత కాశ్మీర్తో సహా, అట్లాగే పాకిస్తాన్ లో తమ ఉగ్రవాద ప్రభుత్వాన్ని నెలకొల్పడం, ఇట్లాంటి దుర్మార్గమైన లక్ష్యాలు పెట్టుకున్న దాన్ని ప్రోత్సహిస్తూ ఇవాళ మీరు అన్నట్టు అంత్యక్రియలకు కూడా వాళ్ళు హాజరైతే రాచమర్యాదలతో వాళ్ళు హాజరైపోయేంత పరిస్థితి, తుపాకులతో హాజరయ్యారు. మనం చూసాం కదా, మనం ఆపరేషన్ సింధూర్లో 6 చోట్ల దాడులు జరిగినప్పుడు కూడా అప్పటి ఆ తీవ్రవాదుల మనం చంపిన తీవ్రవాదుల అంత్యక్రియలకు కూడా వారి శవాల మీద పాకిస్తాన్ జెండా కప్పి మరి నివాళులు అర్పించారు ప్రజాప్రభుత్వం అధికారులు, చూసింది కదా. అందుకని సమస్య లేదు, ఉగ్రవాదానికి ఉదవిస్తున్న పాకిస్తాన్ బీజమనచకపోతే కష్టమే. మరో యుద్ధం వచ్చినా పర్వాలేదు, కానీ లేకపోతే ఏమవుతుందంటే పాకిస్తాన్ పెట్టయిపోతే రేపు మన ప్రజల ప్రాణాలకు ముప్పు అంటున్నారు. అంతేందుకు ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు అంతకుముందు పహల్గాంలో మతాన్ని చూసి చంపారు, మనమేమో కేవలం తీవ్రవాద స్థావరాలు మాత్రమే దెబ్బతీసి వచ్చాం అరగంటలో. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు, మన పాకిస్తాన్ అంటే ఆక్రమిత కాశ్మీర్ కు మన ఆధీనంలో ఉన్న మన కాశ్మీర్ మధ్యన పూంచు, బారాముల్లా సెక్టార్లో పెద్ద ఎత్తున దాడి చేసి 16 మంది మన ముస్లిం వాళ్ళని చంపేశారు. అక్కడ చనిపోయేది ముస్లింలు ఎక్కడ కూడా. కానీ సమస్య ఏమైంది చూసింది కదా, మనం దానికి బదులా తీసుకోవడానికి మళ్ళీ దాడులు చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, ఇంకా ముందున్నది అని భారత ప్రభుత్వం ప్రకటించింది. దానికన్నా దౌత్య మార్గాల ద్వారా మనం చేస్తుంటే వాళ్ళేమో దుర్మార్గంగా అమెరికా అండ చూసుకొని పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇరాన్ అమెరికా దాడులు మళ్ళీ మొదలైనవి, ఆ యుద్ధం మళ్ళీ మొదలైంది చూస్తున్నాం. అటుపక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధం నడుస్తూనే ఉంది. అందుకని యుద్ధ పిపాసులైన అటువంటి అమెరికా లాంటి దేశాన్ని పట్టుకొని ఇవాళ పాకిస్తాన్ ఆటాడుతుంది. పాకిస్తాన్ ను సరిగ్గా కంట్రోల్ చేయాలంటే అమెరికా కంట్రోల్ చేయవుతుంది. ఇంకొక మాట, మనకు తెలియని శత్రువు తెలిసిన శత్రువే ఉన్న చైనా కూడా ఆ జియో పాలిటిక్స్ ద్వారా పాకిస్తాన్ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నది. సమస్య ఎక్కడ వస్తుంది అంటే, పాకిస్తాన్ తమ తెలుగు రాకపోతే చాలు, తమ భూభాగంలో ఉగ్రవాద చర్య చేయకపోతే చాలు అని చైనా అనుకుంటే, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే రేపు, ఎల్లుండి నీవు నేర్పడే విద్య నీరజాక్ష అన్నట్టు మరి పాకిస్తాన్ చైనా ప్రాంతంలో కూడా ఉగ్రవాద చర్యలు చేయదని నమ్మకం లేదు. కాకపోతే చైనా మన ఆధునిక సైన్యము వీటన్నిటి వల్ల కొంతవరకు భయపడవచ్చు, లేకపోతే అండ కావాలని భయపడవచ్చు జియో పాలిటిక్స్ లో. కనుక భారతదేశానికి మాత్రం పెద్ద ప్రమాదకారిగా పాకిస్తాన్ తయారైంది. ఇది ప్రపంచ దేశాల మధ్యన మనం పంచాయతీ పెట్టాల్సిందే. కానీ అంతర్జాతీయ మన రాజ్యాంగ వ్యవస్థలు లేకుంటే సంస్థలు బాగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులలో మరొకసారి అంతర్జాతీయంగా ఈ తీవ్రవాదానికి వ్యతిరేకంగా కొత్త సంస్థలు పుట్టుకురావాలి. కంట్రోల్ చేసే ఐక్యరాజ్య సమితి లేకుంటే భద్రతా మండలి లేకపోతే ఇట్లాంటి సంస్థలన్నీ నిర్వీర్యమైన సందర్భంలో కొత్తగా ఈ రాజకీయ పునరేకీకరణ జరగాలి. అట్లాగే రాజ్యాంగ వ్యవస్థలు కూడా ప్రపంచాన్ని శాసించే వ్యవస్థలు రావాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. ఓకే సార్, అలాగే ఈ పహల్గాం దాడి తర్వాత ప్రాంతీయ భద్రతా పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? మీకు ఏమైనా మార్పులు కనిపించేసి? అంటే పహల్గాం దాడి తర్వాత మనము యుద్ధాన్ని కొనసాగించే ఉద్దేశం మనకు లేదు. మనం దాడులు చేసింది స్పష్టంగా ఏదైతే తీవ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడ్డారో ఆ స్థావరాల మీద, ఆ ఉగ్రవాద స్థావరాల మీద పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చేసినాం, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ దేశంలో కూడా చేసి మనం వెనక్కి వచ్చాం. చూసాం కదా, వాళ్ళకి అసలు వాళ్ళు ఊహించనంత స్పీడ్ గా దాడులు చేసి వచ్చాం. దానికి అంతర్జాతీయ మద్దతు కూడగొట్టడానికి 6 బృందాలుగా ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో మన బృందాలు తిరిగినాయి. ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవాలంటే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పటికి కూడా శశిధరూర్ గారు మోడీని విమర్శిస్తూనే ఉన్నారు కొన్ని సందర్భాలలో. శశిధరూర్ లాంటి కేరళ నాయకుడు, దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి నాయకుడు, ఆయనను అమెరికా పంపించినాం కదా ఆయన నాయకత్వంలో బృందాన్ని. మేము పాకిస్తాన్ మీద దాడి చేసిన ఆపరేషన్ సింధూర్ కేవలం ఆత్మరక్షణ కోసమే. వాళ్ళు ఉగ్రవాదులు మా దేశంలో ఉన్న పహల్గాంలో దాడి చేశారు, దానికి ప్రతిగా ఉగ్రవాద స్థావరాలను కూల్చడం తప్ప మేము చేసింది లేదు, ఇది యుద్ధం కాదు, కేవలం మా రక్షణకు మేము చర్య తీసుకున్నామని చెప్పి సమర్థించడానికి ఈ 6 బృందాలు కూడా ప్రపంచవ్యాప్తంగా దౌత్య ఏర్పాటు చేసుకున్నాం. దౌత్యపరంగా మనం వరకు గెలిచినాం. పాకిస్తాన్ ఇప్పటికి కూడా దాన్ని సమర్థించుకోలేకపోతుంది, మా వాళ్ళు చేయలేదని చెప్పలేకపోతుంది. అందుకనే కదా పహల్గాం దాడుల్లో పాల్గొన్న వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న షోయబ్ అఖ్తర్ మన అఖ్తర్ తమ్ముడి అంత్యక్రియలో పాల్గొన్నారు అంటున్నారు. మరి దీన్ని గట్టిగా పట్టుకోవాలి కదా. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఈ నిన్నటి వీడియో చూపెట్టి అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఎండగట్టాలి. అంటే మీరు నిషేధించిన పార్టీ వ్యక్తులే మీ దేశంలో ఒక ప్రముఖుడి అంత్యక్రియలకు హాజరైండ్రు అంటే మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళని మీరు ఎందుకు పట్టుకోవడం లేదు? పోనీ ఏదో తెలియకుండా వచ్చిపోయిండ్రు అంటే వేరు, అట్లా కాదు. ప్రభుత్వాధికారులు అట్లాగే పాకిస్తాన్లోని ప్రజాప్రతినిధులు ఈ అంత్యక్రియలకు హాజరైతే
అక్కడ ప్రసంగాలు చేస్తుంటే వీళ్ళు వచ్చి నివాళులు అర్పించి వెళ్ళారు ఈ తీవ్రవాదులు. మరి అది చాలా పెద్ద నేరం కదా. రేపు పొద్దున వాళ్ళని ప్రోత్సహించి మన భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళని మలుద్దాం అనుకుంటున్నాం, కానీ మీకు వ్యతిరేకంగా మొట్టమొదటి జరుగుతుంది. పాకిస్తాన్ లో దాడులకు అతి కొద్ది కాలంలో పాకిస్తాన్ దాడులతోనే మొదలు పెడతారు వాళ్ళు. ఎందుకంటే పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టించుకుంటూ వాళ్ళ భయభ్రాంతులు చేసుకుంటూ పక్క దేశాల మీద పడతారు అనుకుంటున్నాను. మన దేశం మీద పడడానికి ధైర్యం కావచ్చు, కానీ వాళ్ళ లీనియన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే దాడులు చేస్తుంది వాళ్ళ ప్లాన్ ఉన్నది. ఇంకా లష్కర్-ఈ తోయిబా నెట్వర్క్ కూడా చాలా పెద్దది. వాళ్ళ పాకిస్తాన్ లో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం కాదు, విదేశాల్లో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నారు. సిఐఏ లాంటి అమెరికా సంస్థ ఎందుకు గుర్తించలేకపోతుంది? తమకు కూడా ప్రమాదం అనుకుంటున్న మన సెప్టెంబర్ 9 ట్విన్ టవర్స్ కూల్చిన దాని మీద ఎందుకు ఇంకా చర్య తీసుకుంటలేకపోతుంది అంటే, స్పష్టంగా మన భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రోత్సహించే క్రమంలో అమెరికా కూడా ఒక రకంగా ఒక చేయందిస్తున్నాక నాకు అనిపిస్తుంది. అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్ ఎగిసిపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్. అలాగే ఈ ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి పాటించే దేశాలపైన అంతర్జాతీయ సంస్థలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి? ఐక్యరాజ్య సమితి ముసలిది అయిపోయింది, 80 ఏళ్ళు అయిపోయింది. 45లో మొట్టమొదటి నానాజాతి సమితి మొదటి ప్రపంచ యుద్ధంలో వచ్చింది. ఆయన తర్వాత 25 ఏళ్లకే అది పనికి రాకుండా పోయింది. రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 45లో ఏర్పడ్డ ఐక్యరాజ్య సమితి 186 దేశాల సభ్యత్వం కలిగిన సంస్థ ఇవాళ పడకుర్చి రాజకీయాలకు పరిమితమైంది. అమెరికా మోచేతి నీళ్లు తాగుతుంది. కొన్నిసార్లు అమెరికా లాంటి దేశం కూడా మొన్న ఐక్యరాజ్య సమితిలోని మనకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా విమర్శించి కరోనా కాలంలో చైనాకు మద్దతు చేస్తున్నారు మీరు అని చెప్పి విమర్శిస్తే కూడా వాళ్ళు ఏం చేయలేకపోయింది. అంతేందుకు అంతర్జాతీయ సంస్థలకు అమెరికానే పెద్ద సహాయం చేస్తే ఎప్పుడైనా వాళ్ళ వాట పెద్దది. ఆపారు, అంటే మాకు అనుకూలంగా ఉంటారా లేదా అని ఆపారు. అందుకని వాళ్ళు ఏ యుద్ధంలో కూడా జోక్యం చేసుకుంటారు. ఏ యుద్ధంలో కూడా అసలు ఐక్యరాజ్య సమితి రూల్స్ ప్రకారం ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేస్తున్న వీల్లేదు. ఆ మాట అమెరికా సెనేట్ అబ్జర్వ్ రిప్రజెంటేటివ్స్ అన్నది. కనుక ఇవాళ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా ఆయన చేతులుడి కూర్చున్నది. కనుక కొత్త సంస్థలు పుట్టుకురావాల్సిన అవసరం ఉంది. కొత్త సంస్థల రాజకీయ పునరీకరణ జరగాల్సి ఉన్నది. దాన్ని కూడా అమెరికా ఓరుస్తుంది. ఉదాహరణకు మీరు బ్రిక్స్ దేశాలు ఒక మంచి ఆలోచనతో వచ్చినాయి. G7 దేశాల్లో మనం కూడా మన G7 దేశాల సమావేశం జరిగితే అతిథిగా మనం వెళ్ళాం. 14 దేశాలు పాల్గొన్నాయి. పేరు G7 కానీ ఇంకొక 6-7 దేశాలను ఆహ్వానించారు, అక్కడ పాల్గొన్నాం. సార్క్ దేశాల సమావేశం జరుపుకుంటున్నాం, సౌత్ ఆసియా దేశాలు. ఇట్లా కొన్ని సంస్థలు పుట్టినా కూడా అంతర్జాతీయంగా ఈ యుద్ధాన్ని నివారించడం లేక తీవ్రవాదాన్ని నిర్మూలించే సంస్థలు కొత్తగా రావాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి కానీ భద్రతా మండలి కానీ ఏం పనికొస్తలేవు. దానిలో వాటి చేతులకు సంఖ్యలు వేశారు. ఒక రకంగా చెప్పాలంటే 5 వీటో అధికారం ఉన్న దేశాలు 5 ఉన్నాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, 5 దేశాలు, ఆస్ట్రేలియా, 5 దేశాలు ఉన్నాయి. 5 దేశాలు అయితే ఎట్టి పరిస్థితులలో వాళ్ళు వీటో ప్రయోగించుకుంటారు. చూస్తున్నాం కదా, అమెరికా చేసే చర్యలకేమో అమెరికా వీటో ప్రయోగించుకుంటుంది, రష్యా ప్రయోగించుకుంటుంది, చైనా ప్రయోగించుకుంటుంది, ఫ్రాన్స్, బ్రిటన్ ఈ 5 కూడా తమ చర్యలను సమర్థించుకోవడానికి వీటో పవర్ ఉంది. పోనీ భద్రతా మండలిలో మనకు శాశ్వత సభ్యత్వం ఉందా అంటే లేదు. ఈసారి 2 ఏళ్లకోసారి సభ్యత్వం, 5వసారి మొన్న మనం మళ్ళీ సభ్య దేశాలకు వచ్చినాం మనం కూడా. అట్లా చూసుకుంటే ఇవాళ భద్రతా మండలిలో సరైన విధంగా భారతదేశంతో పాటు ఇంకో 2-3 దేశాలు సభ్యత్వం కోరుతున్నాయి. శాశ్వత సభ్యత్వం లేదు. వీటో పవర్ అందరూ తీసేయమంటున్నాం మనం. అప్పుడు మాత్రం సాధ్యం అవుతుంది. వాళ్ళ తప్పులు కప్పుకోవడానికి భద్రతా మండలిని వాడుకుంటున్నారు ఈ అగ్రరాజ్యాలు. ఒకరి తప్పులు ఒకరు కప్పుకోవడానికి. మళ్ళాంటి దేశానికి అక్కడ సభ్యత్వం ఉన్నా కూడా తాత్కాలికంగా ఉంది, శాశ్వత సభ్యత్వం ఉంది. వీటో పవర్ అసలే లేదు. కనుక అది పటిష్టం కావాల్సిన అవసరం ఉన్నది. అంతర్జాతీయంగా సంస్థలు మనకు నిర్వీర్యం కావడం వల్ల ప్రపంచ శాంతికి భంగం కలుగుతున్నది. ఇప్పటికీ దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా చిలిపి యుద్ధం జరుగుతుంది. చిలికి గాలివానలుగా మారుతుంది. పెద్ద యుద్ధాల ముందు ఇది వెలవేలబోతుంది. కానీ పాకిస్తాన్ అత్యంత సంక్షోభంలో ఉందమ్మా. ఆ సంక్షోభాన్ని కప్పుకోవడానికి తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది నేను అనుకుంటున్నాను. అవును సార్. అలాగే ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టడంలో దక్షిణాసియా దేశాల మధ్య మరింత సమన్వయం అవసరమంటారా? ఖచ్చితంగా అవసరం. దానికి చైనా పెద్దన పాత్ర వహించాలి. భారతదేశం ఎట్లా వహిస్తున్నది, మన దక్షిణాసియా దేశాల పట్ల మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ దక్షిణాసియా సార్క్ సదస్సులో చేసిన తీర్మానాలు కూడా అమలు కాకుండా ఉండడానికి ప్రధాన కారణం చైనా లాంటి దేశం. జియో పాలిటిక్స్ లో దానికి పాకిస్తాన్ కావాలి. బంగ్లాదేశ్ లో ఇప్పటికే చిచ్చుబుట్టి బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి నాశనం చేసింది, శ్రీలంక నాశనం చేసింది, ఆఖరికి మాల్దీవ్స్ లాంటి చిన్న దేశాన్ని కూడా చేస్తున్నది. ఇట్లా చూసుకుంటే దక్షిణాసియా దేశాలలో కూడా చైనా తన పట్టు సాధించుకుంటూ భారత్కు వ్యతిరేకంగా పావులు కలిపింది. అది కొంతవరకు సక్సెస్ అయింది కూడా అంటున్నాను నేను. భారత్ మాత్రమే మన చుట్టుపక్కల ఉన్న దేశాలను
దొక్కజాడించినా కూడా అవసరమైన సహాయం చేస్తుంది. మొన్న బంగ్లాదేశ్‌లో ఇంత దుర్మార్గంగా బంగ్లాదేశ్ వాళ్ళు మన మీద ప్రవర్తిస్తున్నా కూడా మనం మొన్నటి బడ్జెట్‌లో కూడా 50% తగ్గించాం. 50% పెట్టాం. మాల్దీవ్స్ లాంటి దేశం కూడా పూర్తి స్థాయిలో మనకు తోకజాడించి చైనా వైపు పోతే మనం కూడా కొంత మన పర్యాటక రంగాన్ని కంట్రోల్ చేయడం వల్ల మాల్దీవ్స్ మనకు మళ్ళీ ఆహ్, దారికొచ్చింది. చూసినాం కదా! లక్షద్వీప్ పోదాం. మాల్దీవ్స్ ప్రయాణాలు మానుకోండి అని ప్రధానమంత్రి మోడీ పిలిపిస్తే సగం ప్రయాణాలు ఒక్క రోజులో అయిపోయినాయి. దాంతోని మళ్ళీ వాళ్ళకు ఆదాయం వచ్చే పరిస్థితి పోద్దని చెప్పి వాళ్ళు చేశారు. ఇట్లా దక్షిణాసియా సార్క్ దేశాల సదస్సును మరోసారి జరపాలి. దీనిలో విదేశీ జోక్యం ముఖ్యంగా చైనా లాంటి దేశాల జోక్యాన్ని అరికట్టే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతది. ఏదైనా సరే మనం ఒంటరిగా లేము. కానీ మనం దూకుడుగా కూడా లేము. దూకుడుగా ఉంటే మరి యుద్ధం మరోసారి వస్తే యుద్ధ నష్టాలు మనకు తెలుసు. చూస్తున్నాం కదా! ఇప్పుడు భారతదేశం ప్రపంచమంతా ఈ భౌతిక యుద్ధాల కాలంలో ఏం జరుగుతుందో చూస్తే ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇంకొకటేందంటే ఇప్పుడు అద్దాల గదిలో మనం ఉన్నాం, పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ దగ్గర అణుశక్తి ఉన్నది. మన దగ్గర ఉన్నది. కానీ పాకిస్తాన్ అణుశక్తిని గనుక ఒకసారి ప్రయోగిస్తే పిచ్చివాడి చేతిలో రాయి గదా! మనకు నష్టమైద్ది కదా! ఈ లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు చనిపోతారు. కనుక చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నది. మీరన్నట్టు అంతర్జాతీయంగా పాకిస్తాన్ మీద ఒత్తిడి తేవడం తప్ప ఇంకో మార్గం అయితే మనకు కనిపిస్తలేదు. అది ఎంతవరకు సఫలీకృతం అవుద్దంటే చైనా, అమెరికా ఈ 2 దేశాల పాకిస్తాన్‌కు మద్దతున్న రోజులు పాకిస్తాన్‌ను ఎదిరించే వాళ్ళు లేరన్నట్టు పరిస్థితి తయారవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఆ 2 దేశాల మద్దతు పోతే పాకిస్తాన్ ఫ్యూజులు తీసేస్తుంది దేశంగా తయారైతది. కానీ ఆ మద్దతు వల్లనే మన మీద ఎగిసిపడుతుంది. దీన్ని చాలా ఉపాయంగా మూర్ఖుడు ఇప్పుడు ఇసుమున తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొంపు సాధించవచ్చు. కానీ మూర్ఖుడు మనసు రంజింప చేయలేమని చెప్పి పద్యమే ఉన్నది మనకు. కనుక పాకిస్తాన్ మూర్ఖమైన దేశం. పాకిస్తాన్ ద్విజాతి సిద్ధాంతం మీద, విద్వేషాల పునాది మీద ఏర్పడ్డ దేశం. దాంతో ట్యాకిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. దాయాది వైరం అంతకంటే పెద్ద ఏం లేదు కదా! మన దాయాది వైరం కూడా ఉన్నది. మన దేశం నుంచి విడిపోయిన దేశం కనుక. కనుక ఇవన్నీ చూసుకొని చాలా సంయమనం పాటించి ముందుకు పోవాల్సిందే తప్ప వాళ్ళు మొరటుగా పోతేనే మనం కూడా మొరటుగా సమాధానం ఇస్తే మనమే నష్టపోతా ఉంటున్నాం. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నా మన భారత విదేశాంగ శాఖ కానీ, రక్షణ శాఖ కానీ చాలా ఆచితూచి అడిగేస్తున్నది. అంటే ఒక సంయమనం పాటించడం పిరికితనం కాదు, వెనుకబాటు కాదు. జాగ్రత్తగా అదను చూసి కాలంబు రాగానే మనం పని చేస్తామంటున్నా. అది జరగడానికి ఆపరేషన్ సింధూర్ మనకు మంచి ఉదాహరణ. అట్లాంటి పాకిస్తాన్ కనుక ఈ కయ్యానికి కాలు దూవుతున్నది అంటున్నాడు. నిన్ననే పాకిస్తాన్‌లో సైన్యాధికారులు చాలా మంది దుర్మార్గం ప్రకటించారు. సింధు జలాలను నిలిపివేత ఇత్యాది జరిగితే దాదాపు 30 కోట్ల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. ముఖ్యంగా మాకు మంచినీళ్ళ కొరత, సాగునీటి కొరత వచ్చింది కూడా. మేము భారత్ మీద మరోసారి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నాను. తెలుసు వాళ్ళకి 65లో ఏం జరిగింది తెలుసు. ఓకే సార్. తర్వాత 71లో ఏం జరిగింది తెలుసు. కార్గిల్ యుద్ధంలో ఏం జరిగింది తెలుసు. మొన్న ఏం జరిగింది తెలుసు. కనుక పాకిస్తాన్ ఏ యుద్ధంలో గెలవదు కూడా. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలని ఆలోచన చేస్తున్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు, మీ నాలెడ్జ్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.